అమ్మా నమస్తే. గుర్తుపట్టినావా నన్ను? గుర్తుపట్టినావు గుర్తుపట్టలేదా? ఎవరు చెప్పు. రోజు మళ్ళీ వచ్చి తినాలనిపించేటట్టు ఉంటది. లేదు ఆమె ఏమన్నా కలుస్తుందా మళ్ళీ మనం రానికే ఉంటా. నాటు 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 ఉంటుంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాసుకున్నాం, సేఫ్కున్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. నిజా మా ఊరికి వచ్చినాం కదా. మా ఊరికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో జబర్దస్త్ తలకాయ కూర బోటి దొరుకుతుంది. అది తిందామని పోతున్నాం ఇవాళ. ఈ ఎండకు ఆ కింద దాని వేడికి తింటుంటే నీకు ముక్కులకెళ్ళి పైకెళ్ళి కిందికెళ్ళి మొత్తం గారుతా ఉండాలి, అంత ముద్దుగా ఉంటది. అండ్ స్పైసీ కూడా అంతే స్పైసీగా ఉంటది. జొన్న రొట్టె కాంబినేషన్లు ఇస్తారు. తలకాయ కూర బోటి పోదాం పొయ్యామని కలిసి తలకాయ కూర బోటి తిని ఈ రోజు హైదరాబాద్ పోతున్నాం. హైదరాబాద్ లో జర పని ఉంది, ఆ పని చూసుకొని మళ్ళీ ఊరుకోతాం. ఇది ఉంది ఉంది కట్టెల పొయ్యి అది అనిపిస్తుంది. రాజేందర్ హోటల్ రాజేందర్, రైట్ ఇదే. గుర్తుపట్టినావా నన్ను? గుర్తుపట్టినావు గుర్తుపట్టలేదా? ఎవరు చెప్పు. 3 ఏళ్ళు అవుతుంది. మంచిగా ఉన్నావు నువ్వు? ఏంది మొత్తం మార్చి చిన్నగా అయింది? చేయలేదా ఇవాళ ఇంకా? ఓ అయితే కరెక్ట్ టైంకే వచ్చినాం. రొట్టెలు ఏం చేస్తారంటే రొట్టెలు బయట నుంచి ఇలా సప్లై చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తీసుకొని వస్తారు. ఈ తలకాయ కూర బోటి మాత్రం ఈడ చేస్తుంటారు. మా బావనే చూపించింది ఈ ప్లేస్ని ఇంతకుముందు వచ్చినప్పుడు. బావల్ల కాలేజీ ఇండే ఉన్నది, ఇంటర్ కాలేజీ. ఇది వైఆర్ఎం, అది వైఆర్ఎం కాలేజ్. అవును ఇలా ఆల్రెడీ వండేసినవేమో. అరే వంట తీసేది ఉండదేమో, లేట్ అయిపోయింది అనుకుంటున్నా నేను. నా కోసమే లేట్గా వచ్చినట్టుంది. వీడి గడిగేసారు మొత్తం. ఎట్లా కొలత లెక్కేస్తావు మామూలు? ఇది జర బాగా మగ్గిన తర్వాత మసాలాలు వేస్తాయి. కాడబడ్డావా బిడ్డకి వచ్చినాక? లేదు, నేను చూసుకుంటానే వస్తున్నా. అంటే బోర్డు గుర్తుంది నాకు. ఇదేంటి ఇంత చిన్నగా అయిపోయింది అనుకుంటున్నా, ఇంకా పెద్ద ఉండే కదా. అవునవును. అందరు వచ్చి వెయిట్ చేస్తారు. అన్నదరు మేము వచ్చినప్పుడు వచ్చేయడం. మేము బంద్ చేసుకొని పోతే పరిశాన్ అవుతారు బిడ్డ. ఒక ఏకన్నా నాకు ఇట్లే కార్యాలు ఇక్కడ నచ్చేది ఏంటంటే సాఫ్ చేసే పద్ధతి. ఏదైతే బోటిని సాఫ్ చేస్తారో తలకాయ కూర సాఫ్ చేస్తారో మస్తు క్లీన్ చేస్తారు. ఆ క్లీన్ చేసే పద్ధతి ఒకటి బాగుంటుంది. మసాలాలు హార్డ్ అనిపించవు, మంచిగా ఉంటుంది. ఒకరోజు తింటే ఇంకో రోజు అబ్బా వద్దురా నాయన అన్నట్టు అనిపించదు, ఇంకో రోజు మళ్ళీ వచ్చి తినాలనిపించేటట్టు ఉంటుంది. లేదు ఆమె ఏమన్నా కలుస్తుందా మళ్ళీ మనం రానికే ఉంటా. ఏం కలపాలి, ఆమె ప్రేమ కలుపుతుంది అంతే. ఏంది కలుపుతా చిన్న, నేను కలిపేది. నువ్వేం లేదు, జర పెద్దది పెట్టాలి. పెట్టాలి బిడ్డ. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళు కూడా వచ్చి తిండి ఇంకా ఇంకా జాగా కావాలి కదా. అంటే టేస్ట్ కారణం కూడా, అంటే ఏది ఎప్పుడు వేయాలి, ఏ టైంలో వేయాలి, ఎంత టైంలో వేయాలి అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. అందుకే టేస్ట్ వస్తుంది.
చూడరు ఎంత టెంప్టింగ్ ఉంది, చూస్తే తినబోతే అవుతుంది. మీరు లేట్ చేసిరు ఈరోజు, అప్పటి నుంచి మీకోసం ఆగినాం. ఉడుకుతూనే ఉంటుంది పొద్దున్న అయితే, అట్లే అయిపోయింది అయితే పోయేదనే ఉంటుంది ఇక. ఫైనల్గా కమ్మటి బోటి తలకాయ కూర రెడీ అయిపోయినాయి. ఇక్కడ నిలబడి వాసన చూస్తుంటే ఎప్పుడు తిందని రాబాయ్ అని అనిపిస్తుంటుంది, అంత కమ్మగా ఉంటుంది. అది అట్లా మరుగుతూనే ఉంటుంది, అందులో ఉన్న బోటి తలకాయ అయిపోయే వరకు కంటిన్యూగా అట్లా మరుగుతూనే ఉంటుంది. అది ఇవేవరు? రాజేంద్ర అన్న బిడ్డనా? నాయనమ్మ మనవరాలు, ఈ పెద్దమ్మ వాళ్ళ కొడుకు కూతురు. అప్పుడు మేము వచ్చినప్పుడు అప్పుడే కొత్తగా పెళ్ళి అయ్యింది వాళ్ళకు. హాయ్. మొత్తం నాయనమ్మ లెక్కనే ఉన్నావు. ఫైనల్గా మనం తినే టైం ఆసనాలు. ఇది తలకాయ, ఇది బోటి. చలో ఫైనల్గా నాకెంతో ఇష్టమైన తలకాయ బోటి రెండు తీసుకున్న. రచ్చలు వేసిపోతే టేస్ట్ స్పైసీనెస్ మాత్రం అదిరిపోతాయి రెండు కూడా. ప్లేట్ 130 రూపాయలు, జొన్న రొట్టె నువ్వు 15 రూపాయలకు ఒకటి. నీకు ఈ ప్లేట్లో ఉన్న ముక్కలను అయిపోయిన తర్వాత నువ్వు రొట్టెలు తీసుకునే కొద్దీ నీ గ్రేవీ సర్వ్ చేస్తూనే ఉంటారు, నీ ఒప్పుకున్నంత తినొచ్చు. అవునా? హైదరాబాద్ నుంచి మస్తు మంది వచ్చారంట అప్పుడు యూట్యూబ్లో పెట్టినాక. అవునా? వస్తారు, మళ్ళీ వస్తారు. ఇప్పుడు నాటు 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 ఉంటుంది. బాబా 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 బాబ్. చలో కలవకుర్తిలా బోటి ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. నాటు బోటి ఇది. బా, నువ్వు ఎన్ని బిర్యానీలు ఎన్ని మసాలాలు ఇగో ఇట్లా గ్రేవీ ఇస్తూనే ఉంటారు. ఎన్ని బిర్యానీలు ఎన్ని మసాలా ఫుడ్స్ ఎంత చైనీస్ స్టార్టర్లో తిన్నా కూడా ఈ టేస్ట్ రాదు నీకు. జొన్న రొట్టె కూడా అదిరిపోయింది. ముక్కలంటే మన మామూలు తినొద్దు, నిండా పెట్టుకొని తినాలి. పిండ్లకి ఉల్లిగడ్డ పెట్టుకుని తర్వాత కొరితే ఆగం అవుతుంది. నాటు నాటు అంతే. ఒక ఆయన గంట వెయిట్ చేసింది, 1:00కి వచ్చినాం, 2 అవుతుంది. 130 రూపాయలు. ఇంత కమ్మగా ఇంత మంచిగా కట్టెల పొయ్యి మీద వండినాయి. సూపరు. వస్తే అస్సలు మిస్ కాకూడదు. చేసే స్టైలు మార్చుకుంటూనే వస్తున్నాను. తలకాయ కూర వేసుకుందాం. ఇది కాల్స్తారు కదా తలకాయ, ఆ కాల్చిన ఒగ్గు ఫ్లేవర్ ఉంటుంది చూసినా, కోల్ ఫ్లేవరు, స్మోకీ ఫ్లేవరు, అది తగులుతుంటుంది. ఇది ఇంకొంచెం స్పైసీగా ఉంది. బుక్కకి ఉల్లిగడ్డ తినాలనిపిస్తూనే ఉంటుంది. కమల్ ఇటు రారా. సరే నోరు తెరిచి ఉల్లిగడ్డ తిన. ఎట్లుంది? తలకాయ ముక్కలు ఇంకొంచెం ఉడకాలి. చెమటలు చూడరు ఎక్కడ వరకు. ముక్కలంగా నెత్తి మీదకి వెళ్ళి మొత్తంగా ఆరిపోతుంది. కాలు బొక్కను ఉంది. ఇక్కడ రైస్ ఉండదు, అందుకని చెప్పేసి బయట నుంచి రైస్ తెప్పించుకున్నాం. రైస్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ రైస్లో ఇదంతా నిండు కలుపుకొని తిన్నాం. అబ్బా, రొట్టెలు గిట్టెలు ఎన్ని తిన్నా ఇంత అన్నం తినకపోతే
పానం ముక్క ఇక్కడ ఉల్లిగడ్డ ముక్కుంది. అట్లా విన్నాక చైన్ అంతే ఇట్లా అనుకుంటుంది. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ బొక్కలు కూడా మస్తు టేస్ట్ ఉంటాయి. గ్రేవీ కూడా మస్తు తిక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ బొక్కకున్న కూరని ఇంకా పీక్కొని తిన్నారు. కింద పడిపోయింది. అంటే అదృష్టం ఉండదు కొన్నిసార్లు. నేను ఇక పెరిగేసుకొని కంప్లీట్ చేస్తా. మనము బస్ స్టాండ్ నుంచి ముందుకు వస్తే హైదరాబాద్ చౌరస్తా ఉంటుంది. హైదరాబాద్ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వస్తే నార్కన్లు పోతారు. ఆ నార్కన్నులో నుంచి ఇంకా జర ముంగల్కి వస్తే సోనాలిక ట్రాక్టర్ షోరూమ్ పక్కనే ఉంటుంది. ఎంపీడీఓ ఆఫీస్ పక్కల రాజేందర్ హోటల్ అని ఉంటుంది. వచ్చేటప్పుడు ఫోన్ చేసి రారి మీరు ఎంతమంది ఉండరు ఏంది అనేది తీసి పెడతారు. 11-12 నుంచి రాత్రి 9 వరకు ఉంటుంది. ఇట్లాంటి అద్భుతమైన నాటు వీడియోలు చేస్తూనే ఉంటాం. నేను ఇట్లా వీడియోలు చూపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి, నచ్చిన పని చేయరి, హ్యాపీగా ఉండరు ఉంటాం. అలా ఎందరో తెలియదు. అందరికీ మా వందనాలు. బాయ్, లవ్ యూ చిచాస్.